జనరల్గా లైఫ్లో మనం ఏదైనా చిన్న విషయం సాధించాలనుకున్నప్పుడు దానికి ఎంతో పెద్ద ప్లాన్ ఇస్తాం. జనరల్గా మీకు నార్మల్ విషయం చెప్తాను. సో నేను కోచింగ్ సెంటర్ రన్ చేస్తున్నాను కాబట్టి దానికి సంబంధించిన రిలేటెడ్ చెప్తాను. సో ఫర్ సపోజ్ ఒక చిన్న ఉద్యోగం, ఒక కానిస్టేబుల్ ఉద్యోగము, ఒక సచివాలయ ఉద్యోగము, లేదా నెక్స్ట్ పంచాయత్ సెక్రటరీ ఉద్యోగం, ఎస్ఐ ఉద్యోగం, గ్రూప్ ఉద్యోగం సాధించాలనుకుంటే ఏం చేస్తారంటే ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి లేదా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఇది బెస్ట్ కోచింగ్ సెంటర్ అని ఎంక్వైరీ చేస్తారు, బెస్ట్ బుక్స్ ఏమైనా చూస్తారు, ఇంకా ది బెస్ట్ ఏందని చెప్పేసి. సో చాలామంది డబ్బులు ఉన్నవారు 1,00,000, 1,50,000 ఇలా 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు చిన్న జాబ్ల కోసం, హాస్టల్లో ఉండి చదువుతారు. కానీ మీకు ఒక విచిత్రమైన ఒక స్టోరీ, రియల్ స్టోరీ చెప్తాను నేను. ఇవేవి కాకుండా లక్షలు ఖర్చు పెట్టకుండా, బుక్స్ కొనుక్కోకుండా, కేవలము వైఫై సహాయంతో ఒక పర్సన్ తను కలెక్ట్ అయ్యాడు. సో వినడానికి చాలా విడ్డూరంగా ఉంది, కానీ నిజంగా తను ప్రజెంట్ కలెక్టర్ ట్రైనింగ్లో ఉన్నాడు. తను ఎవరంటే కేరళకు చెందిన వ్యక్తి. తన పేరు వచ్చేసి శ్రీనాథ్. తను పొట్టకూటి కోసం ఏం చేశాడంటే రైల్వే కూలీగా మారి కేవలం రోజు తన సంపాదన కేవలం 500 రూపాయలు. 500 రూపాయల సంపాదన చూసినప్పుడు చాలా బాధ కలిగి తనకు 2018 నాటికి తనకు కూతురుకు మంచి జీవితం ఇవ్వాలని చెప్పేసి తను డిసైడ్ అయ్యాడు. ఏం చేద్దామని ఆలోచించుకుని తను ఫైనల్గా యూపీఎస్సీకి ఐఏఎస్ అవుదామని చెప్పేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు. తను ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు తన దగ్గర ఏమీ లేవు యాక్చువల్గా. ఎందుకంటే తను బ్రతకడానికే కష్టం. రోజు 500 రూపాయల సంపాదన, 500 రూపాయల సంపాదనలో. సో ఈ రోజుల్లో బ్రతకడం అంటే చాలా కష్టం. ఫ్యామిలీతో, పిల్లలతో, పాపతో బ్రతకాలంటే. కానీ తనకు వచ్చిన మంచి ఆలోచన, మనకి ఏదైనా సాధించాలని ఉన్నప్పుడు ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. సో పట్టుదల, కసి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు ఆలోచన వస్తుంది. నేను కలెక్టర్ అవ్వాలని ఆలోచన తనకు ఎప్పుడైతే వచ్చిందో తనకు అప్పుడే ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే తను రైల్వే స్టేషన్లో కూలీగా పనిచేస్తున్నాడు కాబట్టి 2016లో ప్రధానమంత్రి మోడీ గారు ప్రవేశపెట్టిన ఫ్రీ వైఫై స్కీమ్ కొన్ని రైల్వే స్టేషన్లో ఏదో తనకు చాలా హెల్ప్ అయింది. తను బుక్స్ కొనుక్కోవడానికి తన దగ్గర డబ్బులు ఎక్కువ లేవు. మన దగ్గర ఉన్నట్టు యాక్చువల్లీ మనకున్న రీసోర్సెస్ తన దగ్గర ఏం లేవు. కానీ అప్పు చేసి ఒక మొబైల్ ఫోన్, ఒక హెడ్ ఫోన్, ఒక చిన్న మెమరీ కార్డు కొనుక్కొని సో తను డిసైడ్ అయ్యాడు ఇంటర్నెట్లో ఉండేవి దాన్ని ఏమంటారు బుక్స్ కానీ, మెటీరియల్ కానీ, ఏదైనా కానీ అంటే సిరీస్ కానీ ఏది ఉండదని చెప్పేసి తను డిసైడ్ మొబైల్ అప్పు చేసి ఫోన్ కొనుక్కున్నాడు, హెడ్ ఫోన్స్ అండ్ మెమరీ కార్డు కొనుక్కున్నాడు. సో మొబైల్లోనే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు. సో రైల్వే కూలీగా పనిచేస్తూ ఖాళీ సమయంలో ప్రిపేర్ అయ్యాడు యూపీఎస్సీ. చాలామంది ఏంటంటే మేము చాలా గంటలు చదువుతున్నాము లైఫ్లో అనే వాళ్ళు కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ ఉంది. యాక్చువల్గా ఖాళీ టైంలో యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యాడు. సో కష్టపడ్డాడు, మంచి జీవితాన్ని అనుభవించాలనుకున్నాడు. 2018లో కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఒక మంచి ఉద్యోగం సాధించాడు. కానీ తన గోల్ అది కాదు యాక్చువల్గా. తన గోల్ యూపీఎస్సీలో ఐఏఎస్ కొట్టాలని సాధించాలని. సో మళ్ళీ 3 సార్లు 2018 మళ్ళీ 3 సార్లు ప్రయత్నించాడు. ఫెయిల్ అయ్యాను నిరాశ పడలేదు. ఫెయిల్ అయితే ప్రతి ఒక్కరికి కలిగేది అదే, మీకైనా మాకైనా కలిగేది నిరాశ. కానీ శ్రీనాథ్ గారికి అలా అనిపించాలి యాక్చువల్లీ. సో ఫైనల్గా 2022లో 4వ అటెంప్ట్లో యూపీఎస్సీ సాధించాడు. తను ఇప్పుడు కొన్ని లక్షల మందికి, కొన్ని కోట్ల మందికి తన ఎగ్జాంపుల్గా ఉన్నాడు. ప్రతి ఒక్కరిలో కూడా టాలెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరిలో కూడా శ్రీనాథ్ మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉంటారు. కొందరు బయటికి తీస్తారు, కొందరు బయటకు తీయరు. మనకు మామూలుగా వైఫై ఎక్కడన్నా ఫ్రీగా దొరికితే ఏం చేస్తారు, పిచ్చి పిచ్చి వీడియోలు, పిచ్చి పిచ్చి చూస్తాను యాక్చువల్గా. కానీ పిచ్చి పిచ్చి అంటే పనికిరాని వీడియోలు చూస్తాను యాక్చువల్గా, చెత్త వీడియోలు, చెత్త న్యూస్ చూస్తాను. కానీ తను సరైన రీతిలో ఉపయోగించుకున్నాడు. తను కొన్ని కోట్ల మందికి ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఉన్నాడు. సాధించాలని కోరిక మీలో నాలో ఉన్నప్పుడు ఖచ్చితంగా సాధిస్తాను. సో నువ్వు మరో కలెక్టర్ కావచ్చు, నీ లైఫ్లో బిజినెస్లో సక్సెస్ కావచ్చు. నీకు సాధించాలని కోరిక ఎప్పుడైతే బలంగా ఉంటుందో ఖచ్చితంగా సాధించగలుగుతావు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.